చాలా కాలం క్రితం ఒకరినొకరు ఎంతో ఇష్టపడే రెండు డ్రాగన్లు భారీ వర్షంలో చిక్కుకున్నాయి. డ్రాగన్లకు నచ్చని ఏకైక విషయము ఈ వర్షపు వాతావరణమే. ఎందుకంటే వాటి రెక్కలు తడిసినప్పుడు మెరుపు వాటిని తాకుతుంది. వాటి రెక్కలు దెబ్బతింటాయి. దాంతో అవి ఎప్పుడూ నిప్పుని చిమ్మలేవు. ఆ రోజు పెను తుఫాను వచ్చింది. పర్పుల్ డ్రాగన్ తన ప్రియురాలు పసుపు డ్రాగన్ నుండి దూరంగా విసిరివేయబడింది. పసుపు డ్రాగన్ తన ప్రేమికుడిని వెతకాలనుకున్నప్పటికీ ఆమె రెక్కలు తడిసిపోయి బాధగా ఉన్నందున ఒకచోట ఉండిపోయింది. పర్పుల్ డ్రాగన్ ఎత్తైన పర్వతంలో ఇరుక్కుపోయింది. ఇదేమి ప్రదేశం? నేను ఎక్కడున్నాను? గుహ లోపలి నుండి చాలా పెద్ద శబ్దం వినిపించింది. ఆ గొంతు దుష్టబావోది. అతను సగం తోడేలు, సగం సింహం. నేను తుఫాను ఇంకా మెరుపులకు ప్రభువుని. ఇక నువ్వు అగ్నిని పేల్చే ఒక డ్రాగన్వి. పర్పుల్ డ్రాగన్ చాలా భయపడ్డాడు. అతను ఎగిరి పారిపోవాలనుకున్న వెంటనే బావు ఆకాశంలో మెరుపులు మెరిపించాడు. నువ్వు నిప్పును ఎలా చిమ్ముతావో చెప్పే వరకు నేను నిన్ను విడిచిపెట్టనే లేదు. నీ అగ్ని శ్వాస యొక్క అన్ని రహస్యాలు చెప్పాలి నాకు. లేదు, నేను ఎప్పటికీ అది చెప్పలేను. అప్పుడు నేను ఎప్పటికీ వర్షం పడేలా చేస్తాను. ఇక నిన్ను ఇక్కడ బంధిస్తాను. పర్పుల్ డ్రాగన్ బావో గుహలో చిక్కుకుంది. అదే సమయంలో పసుపు డ్రాగన్ తన ప్రేమికుడు పర్పుల్ డ్రాగన్ కోసం ప్రతి చోట వెతుకుతోంది. ఆమె ఎలుగుబంటి గూడులో అతని కోసం వెతికింది. ఏనుగు తోటలో, కుందేలు రంధ్రంలో కూడా చూసింది. కానీ అతన్ని ఎక్కడా కనుగొనలేకపోయింది. పసుపు డ్రాగన్ ఏడుపు చూసి ఒక గుర్రం ఆమె వద్దకు వచ్చింది. నువ్వు ఎందుకింత విచారంగా ఉన్నావు డ్రాగన్? ఏం జరిగింది? నా ప్రియుడు పర్పుల్ డ్రాగన్ అదృశ్యమయ్యాడు. మళ్ళీ వర్షం కురుస్తోంది. అప్పుడు నా రెక్కలు దెబ్బతింటాయి కాబట్టి నేను అతన్ని వెతకలేను. నువ్వు ఫారెస్ట్ రేంజర్ కోతిని అడిగావా? బహుశా అతనికి తెలిసి ఉండొచ్చు. ధన్యవాదాలు, నేను వెళ్ళి అడుగుతాను. ఆగు, ఈ ఎర్రటి బట్టను తీసుకుని నిన్ను నువ్వు కప్పుకో. ఇది కొంతకాలం వర్షం నుండి నిన్ను కాపాడుతుంది. పసుపు డ్రాగన్ ఆ ఎరుపు బట్టను తీసుకుని అడవి వైపుకు వెళ్ళింది. అదే సమయంలో మళ్లీ వర్షం మొదలైంది. పసుపు డ్రాగన్ చివరకు ఫారెస్ట్ రేంజర్ వద్దకు చేరుకుంది. ఆమె పర్పుల్ డ్రాగన్ చూసావా అని అడిగితే, అవును, నేను ఆకాశంలో తేలుతూ చూశాను. చూడు, అది అతను ఆ బారి విడిచిన ఫ్లేక్. అతను ఆ పైన్ చెట్ల వైపు వెళ్తూ ఉన్నాడు. వర్షం కొద్దిగా ఆగిపోవడంతో పసుపు డ్రాగన్ పైన్ చెట్లున్న ఆ ప్రదేశానికి వెళ్ళింది. ఆమె చుట్టూ చూసింది కానీ తన ప్రియుడి గుర్తు కనిపించలేదు. అదే సమయంలో ఒక కుందేలు ఆమె ముందు, హలో కుందేలు, నువ్విక్కడ పర్పుల్ రంగు డ్రాగన్ చూసావా? నేను చూశాను, అతను ఈ చిత్తడి నేల వైపు వెళ్ళాడు. కుందేల్ని అడిగిన తర్వాత పసుపు డ్రాగన్ చిత్తడి నేల వైపు వెడుతూ ఉండగా ఆకాశం మళ్లీ నల్లటి మేఘాలతో కప్పబడింది. ఇంత వర్షం ఎందుకు పడుతుందో తెలుసుకోవాలంటే ఎద్దుని అడగండి. పసుపు డ్రాగన్ చిత్తడి నేల అంచు వద్దకు త్వరగా వెళ్ళింది. అక్కడ ఆమె ఒక విల్లోపు చెట్టు కింద వర్షం నుండి ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న ఎద్దును చూసింది. నేను పర్పుల్ డ్రాగన్ కోసం చూస్తున్నాను. మీరు అతన్ని ఇక్కడెక్కడైనా చూసారా అని అడగడానికి వచ్చాను. ఇక్కడ కాదు, ఇక్కడ అక్కడ కాదు. అతను ఆ నిటారుగా ఉన్న పర్వతం మీద ఊగడం చూశాను. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బావు ఆ కొండపై నివసిస్తాడు. బావు? అవును, అతను వర్షం మరియు మెరుపులకు ప్రభువు. అతను చాలా అహంకారి మరియు ప్రేమలేనివాడు. అతను అన్నిటినీ పొందాలని కోరుకునే నీచ హృదయుడు కూడా. అయ్యో, ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే వర్షం ఆగడం లేదు. బావు పర్పుల్ డ్రాగన్ పట్టుకుని బంధించుండాలి. నువ్వు నీ అగ్నితో బావోను ఆపవచ్చు. వర్షం కురుస్తున్నప్పుడు నువ్వు అగ్నిని పీల్చుకోవాలనుకుంటే పులి వద్దకు వెళ్ళి అతని నుండి సహాయం పొందు. వర్షం పడకముందే పసుపు డ్రాగన్ త్వరగా పులి వద్దకు వెళ్ళింది. అవును, మరికొంత ముందుకు వెళ్తే మీరు ఒక పామును చూస్తారు. అతను మీకు క్రిమ్సన్ మ్యాజిక్ పెప్పర్ ఇస్తాడు. చూడు, ఒక్కసారిగా దాన్ని తినేయాలి.
పులి చెప్పినట్లుగా పసుపు డ్రాగన్ పాము వద్దకు వెళ్ళింది. అప్పుడే ఆకాశంలో మళ్ళీ చీకటి మేఘాలు కనిపించాయి. త్వరగా పాము, ఆ మ్యాజిక్ పేపర్ నాకు ఇవ్వండి, ఇప్పుడు వర్షం పడుతోంది. పాము తన తలతో నేలని తవ్వి మట్టిని పడవేసింది. ఒక మాయా ఎర్ర మిరియాలను బయటికి తీసింది. ఎల్లో డ్రాగన్ ఒక్కసారిగా మిరియాలు తిన్న క్షణం మళ్ళీ వర్షం మరియు తుఫాను ప్రారంభమైంది. కానీ ఈసారి పసుపు డ్రాగన్ చల్లగా లేదా పొలుసులుగా లేదు. గొప్ప ధైర్యంగా ఆమె రెక్కలు విప్పి నిటారుగా పర్వతం వైపు ఎగరడం ప్రారంభించింది. ఓహోహోహోహో! సరే, చెప్పు నాకు, నువ్వు నిప్పుని ఎలా చిమ్ముతున్నావో, లేదా నేను నీ పాదాలను కట్టేసి బండరాయిని విప్పను, నువ్వు ఎప్పటికీ ఎగరలేవు. లేదు, అగ్ని మా డ్రాగన్లకు ప్రత్యేకమైనది, నువ్వు దాన్ని ఎప్పటికీ నేర్చుకోలేవు. బావో పర్పుల్ రంగ్ డ్రాగన్ వైపు నడుస్తున్నప్పుడు అతని వెనుక ఒక అగ్నిబంతి కనిపించింది. ఏమిటి అది? అది ఎలా జరుగుతుంది? నిప్పు వర్షంలో మండదు కదా? ఆ పెద్ద మంటల బంతి నుండి పసుపు డ్రాగన్ కనిపించింది. నా ప్రియుడిని వదిలే బావో ఇప్పుడే. లేదు, ఒకవేళ ఇతను అగ్ని రహస్యం నాకు చెప్పకపోతే గనక ఇతన్ని నేను ఎప్పుడు వదిలేదలే. పసుపు డ్రాగన్ మొదట ఆకాశంలోని చీకటి మేఘాలను నిప్పులు చిమ్ముతూ వర్షాన్ని ఆపింది. అప్పుడు ఆమె పర్పుల్ డ్రాగన్ కట్టివేయబడిన రాయిని కరిగించింది. అప్పుడే పర్పుల్ డ్రాగన్ విముక్తి పొందాడు. తను చూసిన శక్తికి బావో చెలించిపోయాడు. నువ్వు నాకంటే ఎక్కువ బలశాలిగా అవ్వనే అవ్వకూడదు. ఇది ప్రేమ యొక్క శక్తి, అగ్ని లేదా తుఫాన్లు కాదు బావో. అవును, మీరు బలంగా ఉండడానికి అగ్ని అవసరమే లేదు. మీరు ఒక డ్రాగన్ కాదు. సరే, నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఏదైనా కలిగే ఉండగలను, ప్రతిదీ. లేదు, నీలో ప్రేమ గుణాలు లేవు బావ్. నీ హృదయంలో మాత్రమే ప్రేమను అనుభవిస్తారు. పసుపు మరియు పర్పుల్ డ్రాగన్ చివరికి ఒకరినొకరు తిరిగి కలిసినందుకు సంతోషంగా ఉన్నారు. బావో ఇంతకుముందు ఎన్నడూ బలహీనంగా భావించలేదు. అయితే ఆ రెండు డ్రాగన్లకు కృతజ్ఞతలు చెప్పుకుని హృదయంలో పూర్తి ప్రేమను అంగీకరించాడు వారి ఉనికిని. అడవిలో హాయిగా జీవించాడు. ఆ రోజు తర్వాత డ్రాగన్లు వర్షపు వాతావరణంలో స్వేచ్ఛగా ఎగరగలిగాయి. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలో ప్రేమ జాడను శాశ్వతంగా వదిలేశాయి. లోతైన నీలి సముద్రం కింద ప్రమాదకరమైన షార్క్ ముఠ ఆ రోజు మళ్లీ వేటాడింది. నోరు తెరిచినప్పుడల్లా చేపల గుంపులు చిమ్మేస్తూ ఉండడంతో ముఠా బెదిరిపోయింది. కానీ ఒక పెద్ద సముద్రపు మీనార్ లోపల దాక్కున్న పసుపు చేప అంత అదృష్టవంతురాలు కాదు. ఇక్కడ చూడండి, రుచికరమైన భోజనం ఉంది. పదండి, అందరం తినేద్దాం. సొరచేప ముఠ పసుపు చేపలను తినబోతుంది. కానీ అప్పుడే వారు తలపైకి ఈదుతున్న పెద్ద చేపను చూశారు. చూడండి చూడండి, ఆ చేప పెద్దది, పద దాన్ని తిందాం. అయితే ప్రమాదకరమైన ముఠ చాలా ఆలస్యం అని గమనించింది. వారు తినాలనుకున్న పెద్ద చేప నిజానికి ఒక మత్స్యకారుని హుక్కి చివరిన కట్టుకున్న ఒక బొమ్మ అని అర్థమైంది. నా దంతాలు, నా పన్ను చాలా బాధిస్తోంది. నా ముక్కు కూడా చాలా బాధగా ఉంది. వారు బొమ్మ చేపలతో బిజీగా ఉంటున్నప్పుడు పసుపు చేప తప్పించుకుంది. వారిచే తినబడకుండా రక్షించబడింది. మీ వల్ల మేము మా భోజనం కోల్పోయాము. అందమైన సముద్రం సొరచేపల సమూహం మాత్రమే కాదు, ఇది విశాలమైన రంగురంగుల అందమైన మరియు సంతోషకరమైన చేపల కుటుంబాలతో నిండి ఉంది. పదండి పిల్లలు, ఇక లోపలికి వెళదాము. కానీ అమ్మా, చూడండి, నేను తినడానికి ఏదైనా తీసుకురావడానికి వెళ్ళాలి. నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇంటి లోపలే ఉండాలి కదా. లేదమ్మా, అది చాలా ప్రమాదకరమైనది. అక్కడ పెద్ద సొరచేపలు నిండి ఉన్నాయి. మీరందరూ లోపలికి వెళ్ళండి. ఖచ్చితంగా తెలియని వారితో ఎవరితోనూ మాట్లాడద్దు.
3 ఎర్ర చేపలు వారి ఇంటిలోకి ప్రవేశించాయి. అది ఒక మునిగిపోయిన ఓడ. వాటిని చూసిన షార్క్ గ్యాంగ్ తల్లి చేప అక్కడే పట్టుకోవాలని అనుకున్నాయి. ఓ, చాలా రుచికరమైన తల్లి చేప. ఈసారి అది బొమ్మ కాదు. పెద్ద షార్క్ అకస్మాత్తుగా దాడి చేయాలనుకున్న తన స్నేహితులని ఆపివేసింది. ఆగు, ఒక్క చేప తినడం కంటే మునిగిపోయిన ఓడలో దాగి ఉన్న 3 చేపలను మనం ఎందుకు తినకూడదు చెప్పు నాకు. నిజానికి మీరు చాలా తెలివైనవారు బాస్. పదండి, 3 తిందాము. అంత వేగంగా కాదు. మనము ఈ చేపలపై వెంటనే దాడి చేయము. ఎందుకంటే మేము ఈ భారీ శరీరాలతో వారు చిన్న ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అవి సులభంగా తప్పించుకోగలరు. మనం ఒక ప్లాన్ వేయాలి. ఎలాంటి ప్లాన్ బాస్? నువ్వు వెళ్ళి నిశ్శబ్ద ప్రదేశంలో వేచి ఉండు. ప్లాన్ సంగతి నాకు వదిలేయండి. కాబట్టి షార్క్ తన వేషధారణ కోసం ఎర్రటి పగడాల మధ్య సంచరించింది. అతను ఎర్ర చేప కుటుంబానికి చెందిన సభ్యునిలా ఎర్రటి రంగును పూసుకున్నాడు. అప్పుడు తన ప్రమాదకరమైన రెక్కను దాచడానికి నారింజ నమూనా నాచును కనుగొన్నాడు. అతను తన వీపుపై నాచును విసిరి తన కోణాల రెక్కలను కప్పాడు. చివరిగా షార్క్ ఎర్ర చేపలకి ఇష్టమైన నాచు కుక్కీస్ని కొనుగోలు చేసింది. ఏ చేప కూడా ఈ కుక్కీలను తినకుండా ఉండలేదు. షార్క్ ఎర్ర చేప ఇంటివైపుకు ఈదుకుంటూ తన ముక్కుతో తలుపు తట్టింది. ఎవరది? నేను నాచు కుక్కీలను అమ్మే ఒక పాత ఎర్ర చేపను. మీరు కొన్ని కొనాలనుకుంటున్నారా లేదా? ఎర్రటి చేపలు చిన్నవి కుకీల గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాయి. కాబట్టి వారు బయటికి వెళ్లి కొన్నింటిని కొనాలనుకున్నారు. ఆగండి సోదరులారా, అపరిచితులతో మాట్లాడొద్దని అమ్మ చెప్పింది కదా. ఎర్రచేప సోదరులతో ఒకరు తలుపులోని చిన్న రంధ్రం ద్వారా బయటకు చూశారు. కానీ ఆమె అపరిచితురాల్లా లేదు, ఎందుకంటే మనలాగానే ఎర్రగా ఉంది. కాబట్టి చేప తోబుట్టువులు బయటికి వెళ్లారు. నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను. నా ఇంట్లో ఇంకా ఎక్కువ కుక్కీలున్నాయి. ఎర్రచేప సొరచేపను అనుసరించింది. షార్క్ వాటిని ఎలా తినాలి అని తెలివిగా ఆలోచిస్తుండగా ఒక ఫిషింగ్ రాడ్ అతని రెక్కను దాచిపెట్టిన నాచును గీసుకుని అతనిపై పడింది. అదే సమయంలో ఎర్రచేప అతని షార్క్ అని గ్రహించింది. వారిలో ఒకరు రాళ్ల వెనుక, మరొకరు పగడాల మధ్య, మరొకరు రాయి కింద దాక్కున్నారు. కానీ సొరచేప వాటిలో ప్రతి ఒక్కరిని కనుగొంది, 3 పట్టుకుంది. మేము నా స్నేహితులతో మంచి విందు చేస్తాము నిన్ను. వారిలో ఒకరు మాత్రమే సొరచేప నుండి తప్పించుకోగలిగారు. ఆమె ఇంటివైపు త్వరగా ఈదుకుంటూ వెళ్ళింది. అప్పుడే ఇంటి లోపల తన బిడ్డలు కనిపించక తల్లి ఎర్రచేప చాలా భయపడిపోయింది. అయ్యో అయ్యో, మీరందరూ ఎక్కడున్నారు నా పిల్లలు? తల్లి చేప తన పిల్లల కోసం వెతకడానికి వెళ్ళబోతోంది. కానీ అప్పుడే ఆమె తన వైపు వేగంగా ఈదుకుంటూ వస్తున్న చేపను చూసింది. షాప్ నా సోదరులు కిడ్నాప్ చేసింది. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. మనం అక్కడికి వెళ్ళి రక్షిద్దాం. తల్లి చేప తెలివిగా జెయింట్ వేల్ విల్లీ నుండి సహాయం కోరాలని నిర్ణయించుకుంది. ఆపై వారు 3 కలిసి షార్క్ గ్యాంగ్ ఉన్న చోటుకి ఈదుకుంటూ చేరుకున్నారు. షార్క్ గ్యాంగ్ వారి చేపలతో కూడిన భోజనం చేయబోతూ ఉండగా వారి వద్ద కేవలం 2 చేపలే ఉన్నాయని గ్రహించుకుని ఆశ్చర్యపోయారు. అయ్యో, అయితే ఇక్కడ ఎర్ర చేపలు 2 మాత్రమే ఉన్నాయే, అలా ఎలా? ఏమిటి? ఎలా? మీరు వాటిలో ఒకదాన్ని తప్పక మర్చిపోయారనుకుంటున్నాను బాస్. అవును, నేను పారిపోయాను. ఏంటి?
షార్క్ గ్యాంగ్ పెద్ద తిమింగలం విల్లీని చూసినప్పుడు అవి చాలా భయపడిపోయాయి. ఈ విధంగా 2 చిన్న ఎర్ర చేపలు రక్షించబడ్డాయి. విల్లీ వెంటనే నోరు తెరిచి 3 సొర చేపలను పట్టుకుంది. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, వద్దు. నువ్వు మళ్ళీ చేప పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తావా? లేదు లేదు లేదు, చెయ్యము. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. అలా అయితే ఎర్ర చేపలు సురక్షితంగా ఇంటికి వెళ్ళగలవా? హా, హా, అవి వెళ్ళవచ్చు. తప్పకుండా అవును, వెళ్ళిపోతాయి. మమ్మల్ని అవును. అవి వెళ్ళి నాకు ఇక్కడి నుంచి తీసివేయండి. అలా ఎర్రచేప కుటుంబం సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుండి 3 ఎర్ర చేపలు తమ అందమైన సముద్ర గృహంలో తమ తల్లి విధేయత చూపడం మొదలుపెట్టాయి. సురక్షితంగా ఉండడం ఎంత ముఖ్యమో అని అర్థం చేసుకున్నాయి.